ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎస్జిటి సైకాలజీ టెక్స్ట్ బుక్లోని 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చదువు. 4వ పాఠం మూర్తిమత్వం. ఇందులో 188 నుంచి 190 పేజీ వరకు. రక్షక తంత్రాలు. రక్షక తంత్రాలు అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షక తంత్రాలు అనే పదాన్ని ఉపయోగించిన వాడు ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. కుంటనాల వల్ల ఏర్పడే మనోవ్యాకులతను తగ్గించుకునేందుకు వ్యక్తి ఉపయోగించే చేతన అచేతన ప్రక్రియలను రక్షక తంత్రాలు అంటారు. కుంటనాల వల్ల ఏర్పడే మనోవ్యాకులతను తగ్గించుకునేందుకు వ్యక్తి ఉపయోగించి చేతన అచేతన ప్రక్రియలను ఏమంటారంటే రక్షక తంత్రాలు అంటారు. ఇది ఒక ప్రవర్తన నమూనా. ఈ రక్షక తంత్రం అనేది ఒక ప్రవర్తన నమూనా. వ్యక్తి మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా కాపాడుతాయి. వ్యక్తి యొక్క మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా కాపాడుతాయి. అందులో రక్షణ తంత్రాలు మొదటిది దమనం. బాధాకరమైన విచారకరమైన విషయాలను వ్యక్తి అచేతన మనసులోకి పంపి ఉపశమనం పొందడం. దమనం అంటే వ్యక్తి విచారకరమైన విషయాలను వ్యక్తి అచేతన మనసులోకి పంపి ఉపశమనం పొందడం దమనం. ఇది ప్రాథమిక రక్షణ తంత్రం. ప్రాథమిక రక్షణ తంత్రం ఏంటంటే దమనం. దీనిని ఉద్దేశపూర్వక విస్మృతి, ప్రేరేపిత విస్మృతి, కావాలని మర్చిపోవడం అంటారు. ఈ దమనాన్ని ఏమంటారంటే కోరుని మర్చిపోవడం, ఉద్దేశపూర్వక విస్మృతి, ప్రేరేపిత విస్మృతి, కావాలని మర్చిపోవడం అంటారు దమనాన్ని. మానసిక నాడీ రుగ్మతలు గలవారు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మానసిక నాడీ రుగ్మతలు గలవారు దీన్ని ఎక్కువ ఉపయోగిస్తారంటే దమనాన్ని. ఉదాహరణకు తనకు ఎంతో ఇష్టమైన కుక్కపిల్ల చనిపోతే కొద్ది కాలం తర్వాత ఆ విషయం మర్చిపోవడం. తనకు ఎంతో ఇష్టమైన కుక్కపిల్ల చనిపోతే కొద్ది కాలం తర్వాత ఆ విషయం మర్చిపోవడాన్ని ఏమంటారంటే దమనం. తర్వాత పరిహారం. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకొని దానిలో రాణించడం పరిహారం. ఉదాహరణ చదువులో రాణించని పూజారి శైలజ వెయిట్ లిఫ్టింగ్లో రాణించడం. దృష్టి వైకల్యం కలవారు సంగీతంలో రాణించడం. పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకొని దానిలో రాణించడం. దానిలోనే అంటే ఆ రంగంలో రాణించడం ఏమంటారంటే పరిహారం అంటారు. ఉదాహరణ చదువులో రాణించిన పూజారి శైలజ వెయిట్ లిఫ్టింగ్లో రాణించడం. అలాగే దృష్టి వైకల్యం గలవారు సంగీతంలో రాణించడం. తర్వాత ప్రతిగమనం. కుంటనానికి గురైన వ్యక్తి పెద్దవారైన చిన్నపిల్లవాడిలాగా ప్రవర్తించడం. ప్రతిగమనం అంటే కుంటనానికి గురైన వ్యక్తి చిన్నపిల్లలాగా ప్రవర్తించడం. వ్యక్తి పెద్దవారైనా చిన్నపిల్లాడిలాగా ప్రవర్తించడాన్ని ఏమంటారని ప్రతిగమనం. ఉదాహరణ ఆఫీసర్తో తిట్లు తిన్న గుమస్తా ఇంటికి వచ్చి బోరుని ఏడవడం. ఆఫీసర్తో తిట్లు తిన్న గుమస్తా ఇంటికి వచ్చి బోరుని ఏడవడాన్ని ఏమంటారంటే ప్రతిగమనం అంటారు. కుంటానికి గురైతే పెద్ద వ్యక్తి అయినా చిన్నపిల్లలా ప్రవర్తించడం ప్రతిగమనం. తర్వాత విస్థాపనం. వ్యక్తి కోరికను అంగీకరిస్తాడు, జయాన్ని మారుస్తాడు. తన కోపాన్ని లేదా కుంటాన్ని తనకంటే తక్కువ వారిపైన వస్తువులపైన ప్రదర్శించడం. ఉదాహరణ కానిస్టేబుల్ ఎస్ఐ మీద తనకు గల కోపాన్ని ఖైదీ మీద చూపించడం. కానిస్టేబుల్ ఎస్ఐ మీద గల కోపాన్ని ఖైదీ మీద చూపించడం. అత్త మీద కోపం దొత్త మీద. దీన్ని విస్థాపనం అంటారు. వ్యక్తి కోరికను అంగీకరిస్తాడు, జయాన్ని మారుస్తాడు. కోరికను అంగీకరిస్తాడు కానీ జయాన్ని మారుస్తాడు అంటే తన కోపాన్ని కుంటనాన్ని తనకంటే తక్కువ వారిపైన వస్తువులపైన ప్రదర్శించడం. తన కోపాన్ని లేదా కుంటనాన్ని తనకంటే తక్కువ వారిపైన వస్తువులపైన ప్రదర్శించడం. ఉదాహరణ కానిస్టేబుల్ ఎస్ఐ మీద తనకు ఉన్న కోపాన్ని ఖైదీ మీద చూపించడం. తర్వాత హేతుకీకరణం. సహేతుకంగా లేని పనులకు కారణాలు చెప్పి తనకు తాను సమర్థించుకోవడం. సహేతుకంగా లేని పనులకు కారణాలు చెప్పి తనకు తాను తప్పించుకోవడం. ఉదాహరణ పరీక్షలు ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అంతే మంచిది, పునాది బలం చాలా ఉంటుంది, పునాది బలం బాగా ఉంటుంది అని చెప్పడం. హేతుకీకరణం అంటే సహితంగా లేని పనులకు కారణాలు చెప్పి తనకు తాను సమర్థించుకోవడం. అందని ద్రాక్ష పొల్లన ఇవన్నీ హేతుకీకరణ కింద వస్తాయి. సహేతుకంగా లేని పనులకు కారణాలు చెప్పి తనను తాను సమర్థించుకోవడం. ఉదాహరణ ఏంటంటే పరీక్షలు ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అంతే మంచిది, పునాది బలం బాగా ఉంటుంది అని చెప్పడం. తర్వాత అందని ద్రాక్ష పళ్ళు పొల్లన. తర్వాత ప్రక్షేపణం. సామాజికంగా ఆమోదం పొందని కోరికలను జయాలను ఇతరులకు ఆపాదించడం. సమాజం ఆమోదించిన తన లోపాలను వస్తువులపైకి లేదా వస్తువులపైకి నెట్టివేసి వాటిని బాధ్యులుగా చిత్రీకరించడం ప్రక్షేపణం. సామాజికంగా ఆమోదం పొందని కోరికలను జయాలను ఇతరులకు ఆపాదించడం. సమాజం ఆమోదించిన తన లోపాలను వస్తువులపైకి లేదా వ్యక్తులపైకి నెట్టివేసి వాటిని బాధ్యులుగా చిత్రీకరించడం. తర్వాత తాదాత్మీకరణం. వ్యక్తి తాను సాధించలేని ఇతరులు లేదా తనతో అనుబంధం ఉన్నవారు సాధించినప్పుడు తానే సాధించినప్పుడు తృప్తి చెందడం తాదాత్మీకరణం. ఉదాహరణ ఉపాధ్యాయుడు అవ్వలేని వ్యక్తి తన కుమార్తె ఉపాధ్యాయులు అయినప్పుడు తానే అయినట్లు అనుభూతి పొందడం. తాదాత్మీకరణం అంటే వ్యక్తి తాను సాధించలేని ఇతరులు లేదా తనతో అనుబంధం ఉన్నవారు సాధించినప్పుడు తానే సాధించినట్లు సంతృప్తి చెందడం. ఉదాహరణ ఉపాధ్యాయుడు అవ్వలేని వ్యక్తి ఉపాధ్యాయుడు అవ్వాలనుకోండి కానీ అవ్వలేదు వ్యక్తి తన కుమార్తె ఉపాధ్యాయులు అయినప్పుడు తానే అయినట్లు అనుభూతి పొందడం. తర్వాత ఉదాత్తీకరణం. వైఫల్యం పొందిన వ్యక్తి వాటిని సామాజికంగా అంగీకరించిన రీతిలో వ్యక్తం చేయడం. వైఫల్యం పొందిన వ్యక్తి వాటిని సామాజికంగా అంగీకరించిన రీతిలో వ్యక్తం చేయడం. ఉద్వేగపూరితమైన ఆలోచనలు నిర్మాణాత్మక కార్యక్రమాలుగా ప్రవేశపెట్టి సంఘం ఆమోదం పొందడం. ఉద్వేగపూరితమైన ఆలోచనలు నిర్మాణాత్మక కార్యక్రమాలుగా ప్రవేశపెట్టి సంఘం ఆమోదం పొందడం ఉదాత్తీకరణం. వైఫల్యం పొందిన వ్యక్తి
వాటిని సామాజికంగా అంగీకరించిన రీతిలో వ్యక్తం చేయడం వైఫల్యం పొందిన వ్యక్తి, దాన్ని ఉదాత్తీకరణం అంటారు. ఉదాహరణ, ముంతాజ్పై గల ప్రేమను షాజహాన్ తాజ్మహల్ కట్టడం ద్వారా చూపించడం భగ్న ప్రేమికులు కవిగా మారడం అంటే నెగిటివ్నేమో పాజిటివ్గా మార్చేసుకోవడం. ఉదాత్తీకరణ, ముంతాజ్పై గల ప్రేమను షాజహాన్ తాజ్మహల్ కట్టడం ద్వారా చూపించడం. తర్వాత ఉపసంహరణ, వ్యక్తి తనకు సంబంధించని పరిస్థితులు దూరంగా ఉండటం. ఉపసంహరణ అంటే ఉపసంహరించుకోవడం, వ్యక్తి తనకు సంబంధించని పరిస్థితులకు దూరంగా ఉండటం. ఉదాహరణగా, ఆటలో ప్రతిభ లేను అని తెలిసిన వ్యక్తి ఆట ఆడకుండా వెళ్ళిపోవడం. ఆటలో ప్రతిభ చూపలేని వ్యక్తి ప్రతిభ చూపలేను అని తెలిసిన వ్యక్తి ఆట ఆడకుండా వెళ్ళిపోవడం ఉపసంహరణ. తర్వాత నిరాకరించడం, వాస్తవమైన ఒప్పుకోవడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోవడం. ఉదాహరణ, పిసినారి అనే వ్యక్తిని పిసినారంటే కాదు అని గట్టిగా చెప్పడం. నిరాకరించడం అంటే వాస్తవమైన ఒప్పుకోవడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకపోవడం. ఉదాహరణ, పిసినారి అయిన వ్యక్తిని పిసినారి అంటే కాదు అని గట్టిగా చెప్పడం. నువ్వు పిసినారు అంటే నేను పిసినారు కాదు అని చెప్పడం, నిరాకరించడం. తర్వాత స్వైరకల్పన, ఇది కలల ఖండం. తీరని కోరికలను కళలో సంతృప్తి పడడం స్వైరకల్పన. ఉదాహరణ, గుమస్తా తానే యజమాని అయినట్లు ఊహించుకోవడం. సరిగ్గా చదవని వారు పరీక్ష పాస్ అయినట్లు కలగనడం. సింపుల్గా స్వైరకల్పన అంటే కలగనడం. తర్వాత ప్రేరకం తారుమారు, మనసులోని కోరికలు విరుద్ధంగా ప్రవర్తించడం. వ్యక్తి వాంఛలు దృక్పథాలు అతని లోపలి మనస్సును వ్యతిరేకంగా ఉంటాయి. ఉదాహరణ, పిల్లలపై తల్లిదండ్రులు ప్రేమ ఉన్న బయటికి మాత్రం కోపం ప్రదర్శించడం. ఇది ప్రేరకం తారుమారు. లోపంలో ప్రేరకం ఉంటుంది, బయటకు వచ్చేసరికి తారుమారు అవుతుంది. అతి వినయం దూరత లక్షణం. లోపల ఉంటుంది, బయటకు మాత్రం అతి వినయం చూపిస్తుంది. దీన్ని ప్రేరకం తారుమారు అంటారు. మనసులోని కోరికలు విరుద్ధంగా ప్రవర్తించడం. మనసులో కోరికలు ఒకలాగా ఉంటే బయటకు మాత్రం విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. వ్యక్తి వాంఛలు దృక్పథాలు అతని లోపల మనసుకు వ్యతిరేకంగా ఉండటం. పిల్లలపై తల్లిదండ్రులు ప్రేమ ఉన్న బయటికి మాత్రం కోపం ప్రదర్శించడం. అతి వినయం దూరత లక్షణం అనేది ప్రేరకం తారుమారు కిందకు వస్తుంది. ఇక్కడ స్వైరకల్పన అంటే తన కోరికను కళలో సంతృప్తి చెందడం. స్వైరకల్పన అంటే కళలు కనడం. సింపుల్గా నిరాకరించడం అంటే నువ్వు పిసినారు అంటే పిసినారి కాదు నేను అని అనడం. తర్వాత ఉపసంహరణ అంటే తనకు సంబంధించిన పరిస్థితులు దూరంగా ఉండటం. ఒక వ్యక్తి ఆటలో ప్రతిభ చూపించలేడు అనుకో, తనకు తెలుసు, ఆటలకు దూరంగా ఉండటం. తర్వాత ఉదాత్తీకరణం అంటే భగ్న ప్రేమికులు కవిగా మారడం. అంటే నెగిటివ్ అనేది పాజిటివ్గా సెట్ చేసుకోవడం. అంటే వైఫల్యం పొందిన వ్యక్తి వాటిని సామాజికంగా అంగీకరించిన రీతిలో వ్యక్తపరచడం. అంటే సామాజికంగా దాన్ని పాజిటివ్ చేయడం. తర్వాత తాదాత్మీకరణం, వ్యక్తి తాను సాధించలేని ఇతరులు తనతో అనుబంధం ఉన్నవారు సాధించినప్పుడు తానే సంతృప్తిపడడం. తాదాత్మీకరణం అంటే మనం ఉపాధ్యాయులు కాకపోతే మన విద్యార్థులు ఉపాధ్యాయులు కావడం. తాదాత్మీకరణ. తర్వాత ప్రక్షేపణం, సామాజికంగా ఆమోదం పొందిన కోరికలను ధ్యేయాలను ఇతరులకు ఆపాదించడం. సమాజం ఆమోదించిన తన లోపాలను వస్తువులపైకి లేదా వ్యక్తులపైకి నెట్టివేసి వాటిని బాధ్యులుగా చిత్రించడం. ప్రక్షేపణం మొత్తం మీద చూపించినట్టు. తర్వాత హేతుకీకరణం, సహేతుకంగా లేని పనులకు కారణాలు చెప్పి తను సమర్థించుకోవడం. అందరం ద్రాక్ష పళ్ళు పొలన, ఎగ్జామ్ ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అంత ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పడం హేతుకీకరణం. తర్వాత విస్థాపనం, వ్యక్తి కోరికను అంగీకరిస్తారు, ధ్యేయాన్ని మారుస్తాడు. అంటే తన కోపాన్ని ఇతరుల మీద చూపించడం. కోపాన్ని కొంటున్నారు, తనకంటే తక్కువ వారి పైన వస్తువుల పైన ప్రదర్శించడం. కానిస్టేబుల్ ఎస్ఏ మీద ఉన్న కోపాన్ని ఖైదీ మీద చూపించడం. అత్త మీద కోపం దుత్త మీద చూపడం, అది విస్థాపనం. తర్వాత ప్రతిగమనం, కొనటానికి గురైన వ్యక్తి పెద్దవారైనా చిన్నవాడిలో ప్రవర్తించడం ప్రతిగమనం. తర్వాత పరిహారం, ఒక రంగంలో రాణించిన వ్యక్తి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకొని దానిలో రాణించడం. చదువులో రాణించిన పూజారి శైలి వెయిట్ లిఫ్టింగ్లో సాధించడం. పరిహారం, ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకొని దానిలో సాధించడం. తర్వాత దమనం, కోరుండి మర్చిపోవడం. సింపుల్గా దమనం అంటే కోరుండి మర్చిపోవడం. బాధాకరమైన విషయాలు కోరుండి మర్చిపోవడం. తనతో ఎంతో ఇష్టమైన కుక్క పిల్ల చనిపోతే కొద్ది కాలం తర్వాత ఆ విషయం మళ్ళీ మర్చిపోవడం. థ్యాంక్ యూ.